దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇది ఎంతో, అంటే ఈ రోజులకు, అంటే ఇది రాసింది సొలొమోను కాలంలో రాసింది. అంటే ఆ రోజులు కానివచ్చు, ఈ రోజుల్లో కావచ్చు. ఆ రోజు కంటే ఈ రోజు మనకి ఎక్కువ జ్ఞానము, ఎక్కువ తెలివి, ఎక్కువ బుద్ధి, ఎక్కువ లోకరీతి అయిన కార్యములు అన్నీ మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ రాయబడి ఉంది విస్తారమైన మాటల్లో. అంటే మనం ఎంత మాట్లాడుతున్నామో అంత డేంజర్. అంటే పెదవులు మూసుకొని వాడు, ఇక్కడ రాయబడి ఉంది దోషముండక మానదు, తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని రాయబడి ఉంది. అంటే పెదవులు మూసుకొని ఏం మాట్లాడకుండా ఉంటున్న వాడు బుద్ధిమంతుడు అంట. మీరు ఏం మాట్లాడకపోతే ఓ ఆయనకే చాలా తెలుసు అని అనుకుంటారు. నిజమే. కానీ కొందరు మనం చూసినట్లయితే కొందరు మూర్ఖులు ఉంటారు. ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నోరు మూయకుండా మాట్లాడుతూనే ఉంటారండి. కొన్నిసార్లు నేను ప్రయాణాలు చేస్తాను కదా, ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటాను, కొందరు 8 గంటల సేపు ప్రయాణం ఉంటే ఆ 8 గంటల సేపు కూడా ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది, అయ్యో కొంచెంసేపు నోరు మూస్తే బాగుంటుంది కదా. మనసులో అనుకుంటాను, చెప్పలేం కదా. అలా మనసులో అనుకుంటాను, అయ్యో ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాను. అలా కొందరు అయితే సరే అది పోని, మనము వేరే వాళ్ళు అంటే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అన్నిలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కానీ ఇది అందరికీ అంటే ఏదో మతానికి సంబంధమైన మాట కాదు, ఇది మనుషులకు సంబంధమైనది. అంటే కొందరు మనం చూస్తే చాలా రిఫైన్డ్గా ఉంటారు. అంటే ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడారు, తక్కువ మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడతారు. అటువంటి వారు బుద్ధిమంతులు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది బుద్ధిమంతుడు అని రాయబడి ఉంది. అంటే నోరు మూసుకుంటున్న వారు బుద్ధిమంతుడు అని రాయబడి ఉంది. నేనేమంటున్నానంటే, తమిళ్లో అంటారు అళందు పేసు అంటారు. అంటే మనం కొలుస్తాం కదా, బియ్యం అన్ని కొలుస్తాం. అలా కొలిసి ఏం చేయాలంట, మాట్లాడాలంట. తమిళ్లో అలా అంటారు. అంటే మనం చాలా జాగ్రత్తగా, చాలా ఆలోచించి, అంటే మనం ఒక్కొక్క మాటకు మనం ఆలోచించలేము. ఇంట్లో భార్య భర్త మధ్య మాట్లాడుతున్నప్పుడు, పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచించి మనం మాట్లాడము. కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా, నేను చాలా పెద్ద మీటింగ్స్ అన్నీ మాట్లాడి ఉన్నానండి. పార్లమెంటేరియన్ క్రిస్మస్లో కూడా నేను మాట్లాడి ఉన్నాను. అక్కడ నేను పోయి నన్ను ఫస్ట్ కింద కూర్చోపెట్టారు. తర్వాత నేనే స్పీకర్ అని తెలుసుకొని స్టేజ్లో పోయి కూర్చున్నారు. స్టేజ్లో అంతా సర్దార్జీస్ ఉన్నారు, పార్లమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో నేను మాత్రం ఒక స్త్రీగా అక్కడ కూర్చున్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. అయ్యో ఇది ఎట్లా మాట్లాడాలి, ఇవి ఇంగ్లీష్లోనే మెసేజ్, పంజాబీస్ ఉన్నారు, ఇంకా పార్లమెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను మాత్రం ఎలా మాట్లాడాలి. అప్పుడు నేను మనసులో ప్రేయర్ చేస్తున్న, ప్రభువా నాకు ఎలాగైనా ప్రభువా కృపను గ్రహించండి అంటే నేను నిలబడినప్పుడు ఫస్ట్ అలా ఏంటో ఒక స్త్రీ వచ్చింది, తమిళనాడు ఇక్కడ సౌత్ ఇండియా నుండి వచ్చిందని ఒకలాగా చూశారు. పార్లమెంటేరియన్ ఆంధ్ర భవన్లో జరిగింది మీటింగ్. అలా స్టేజ్లో నిలబడి నేను జస్ట్ ఒక 2-3 మాటలు మాట్లాడడం ప్రారంభించాను. దేవుని సన్నిధి బలంగా దిగి వచ్చింది. అప్పుడు ఒక సర్దార్జీ యొక్క భార్య, దయ్యం పట్టినది ఆమె అంటే ఈ చైర్స్ అన్నిటికీ కుషన్ వేసి కవర్ వేసి కూర్చున్నారు వాళ్ళు. అది ఆ చైర్ కింద పడి, ఆ కుషన్స్ అన్ని కింద పడి, అంత కింద పడిపోయి ఆమె దొర్లి వాంతి చేసి, అట్లా ఆమెలో నుండి దయ్యం పోయినప్పుడు తర్వాత అంతకుముందు నన్ను పట్టించుకొని వారు లైన్లో నిలబడ్డారండి. 9 o'clock క్లోజ్ చేయాలి బిల్డింగ్ అన్నారు. 10-10:30 వరకు నిలబడి ఒక్కొక్కరు ప్రేయర్ చేయించుకున్నారు సర్దార్జీస్. నేనేమంటున్నానంటే, దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే
మీరు పెద్దగా మాట్లాడకపోయినా దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడండి. తగ్గిన కాలంలో మిమ్మల్ని హెచ్చిస్తారు, తగ్గిన పరిస్థితిలో మిమ్మల్ని హెచ్చిస్తారు. అందుకే రాయబడి ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారంగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని రాయబడింది. మన పెదవులను మనం మూసుకున్నప్పుడు కొన్నిసార్లు అది మనకు ఘనతను మెప్పును తెస్తుందండి. ఆ రీతిగా మనం జీవించాలని మనం చూస్తున్నాం. యోబు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. యోబు కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడారు. చివరికి దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు ఏమన్నాడు, ఆలోచన లేని ఈ మాటలను వ్యర్థముగా పలుకుచున్న వారు మీరెవరు అని చెప్పి దేవుడు గద్దించినట్టు మనం చూస్తున్నాం. ఆ రీతిగా గద్దింపును పొందకుండా మనం అవసరమైనది మాత్రం మాట్లాడి దేవుని ఎదుట మనం మెప్పును పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని మేము చూసినాం తండ్రి. ఆ రీతిగానే ప్రభువా, మా మాటల్లో దోషం ఉండక ప్రభువా మేము జాగ్రత్తగా మాట్లాడడానికి, ఇతరులకు ప్రభువా ప్రీతికరంగా మేము జీవించడానికి, మేము అటు రీతిగా మాట్లాడడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఇతరులకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడేటట్టు ప్రభువా అటువంటి జ్ఞానమును, కృపను ప్రభువా దైవిక జ్ఞానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.